మన స్వామివారిని తలుచుకోగానే మనకి ముందుగా గుర్తొచ్చేది స్వామివారి సుప్రభాతం. పాతకాలంలో ఎంతోమంది ఇళ్లల్లో రోజు సుప్రభాతం ఉదయం తెల్లవారుజామునే వాళ్ళు పెట్టుకోవటం అలవాటుగా ఉండేది. రేడియోలో పొద్దున 6 గంటలకు సుప్రభాతం వచ్చేది ఆ రోజుల్లో. సో సుప్రభాతం పూర్తిగా తెలియపోయినా ఆ కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అన్నంత వరకు అందరికీ మనకు తెలుస్తుంది. ఉత్తిష్ట నరసార్థుల కర్తవ్యం దైవమాహినికం. ఈ కౌసల్య సుప్రజారామ అన్నది మనమందరికీ తెలిసిందే. అసలు స్వామిని మేల్కొలపటం ఏమిటి, నిద్ర నుంచి ఆయన స్వామి నిద్రపోవటం అనేది ఏమిటి, ఇదంతా ఏంటంటే సృష్టిని రక్షించడం కోసం మనం ఆ స్వామిని ఈ విధంగా వేడుకోవటం అన్నమాట. ఆయనకి కళ్యాణం చేయటం. ఇప్పుడు స్వామివారికి రోజు నిత్యం కళ్యాణం చేస్తాం. నిత్య కళ్యాణం అనేది ఎందుకు, ఈ ప్రపంచం మొత్తం ఎప్పుడూ శుభప్రదంగా కళ్యాణప్రదంగా ఉండడం కోసం, మనం ముచ్చట కోసం ఇదంతా ఎంతో శుభంగా జరగాలి ఆ రోజంతా అనడం కోసం స్వామివారి కళ్యాణం. అసలు తిరుమల ఆలయంలో ఇప్పటికీ కూడా ఆలయం తలుపులు తెరవగానే మొట్టమొదటి దర్శనం ఒక యాదవ భక్తుడికి ఇస్తాడు స్వామివారు. ఎందుకంటే మొట్టమొదటిగా స్వామివారిని కలియుగంలో చూసింది యాదవ కుటుంబానికి చెందిన భక్తులు. ఆ ఉదయం సుప్రభాత సమయంలో తిరుమల కొండలన్నీ కూడా అలా ప్రతిధ్వనిస్తూ ఉంటాయి ఆ సుప్రభాతంతో అన్నమాట. సో ఆ సుప్రభాతంతో ఎంత శక్తి, ఎంత ఎనర్జీ అంటే మనం ఎక్కడ కాటేజెస్లో ఎక్కడ నుంచున్నా వినిపిస్తుంది. ఆ సుప్రభాతం అన్ననని ఒక మహాభక్తుడు స్వామివారి అనుగ్రహంతో రచించాడు. అసలు అందరూ మనం అనుకుంటూనే ఉంటాం, వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. ఇటువంటి కొన్ని శ్లోకాలు మనందరికీ కూడా నోటికొచ్చేసాయి. అలాగే శ్రీకాంతాయ కళ్యాణ నిధే నిధేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సో ఇలా మన హృదయాలలో స్వామికి సంబంధించిన ఎన్ని విశేషాలలో హత్తుకుపోయి అట్లా ఉంటాయి మనకి. అందరికంట ఈ సృష్టి మొత్తంలో ఆనందకరము, మంగళకరము, ఇంత అందమైన రూపం కల వాళ్ళు ఇంకెవరు లేరంటారు. అసలు వైష్ణవ సాంప్రదాయం ఏం చెప్తుందంటే శ్రీమన్నారాయణుడు ఒక్కడే పురుషుడు, ఈ సృష్టి మొత్తం ఆయనకి ఆకర్షింపబడుతున్న స్త్రీలే అని చెప్పబడింది. అందుకునేట ఒక అర్చకుడు కూడా ఆ మధ్య చెప్పేవాడు, అక్కడ పనిచేసే అర్చకుడు. ఆయన అనేవాడు, రోజు నేను నా పనుల్లో నేను ఉన్నప్పుడు అంతా నా మామూలుగా ఉంటానండి, ఆ రోజు ఉదయం విధుల్లోకి వెళుతున్నప్పుడు ఆలయం లోపలికి ప్రవేశించగానే ఏమిటో నేను పురుషుడు అన్న సంగతే నేను మర్చిపోతాను, అంతా ఆకర్షపడతాం ఆ రూపానికి. అండ్ ఆ రూపం కూడా ఎంత సమ్మోహనంగా ఉంటుందంటే మనకే కాదు ఆయన చూడడానికి అంత ఇదిగా దేవతలందరికీ కూడా సమ్మోహితులై రోజు వచ్చి స్వామిని తెల్లవారుజాముని దర్శించుకుంటారు. ఇంతకుముందు కాలంలో 12 గంటలకల్లా మూసేసేవాళ్ళు, మళ్ళీ 2:30కి తీస్తారు. ఇప్పుడు ఏంటంటే రష్ ఎక్కువైపోయి కొంచెం ఒక్కో రోజు మరీ గంటన్నర కూడా స్వామికి మనం అసలు కాస్తన్నా సేద తీర్చుకోవడానికి టైం ఇవ్వట్లేదు. సో ఆ సమయంలో దేవతలు వచ్చి సేవిస్తారు. అందుకని చెప్పి ఒక బంగారు గిన్నెలో అక్కడ తీర్థం అది దేవతలు సేవించడం కోసం పెడతారు, తులసాకులు వేసి. సో ఉదయం అర్చకులు తలుపులు తీసినప్పుడు చూస్తే దాంట్లో దేవతలందరూ వచ్చి సేవించారు అన్న నిదర్శనంగా తీర్థం అంతా సగానికి తగ్గిపోయి ఉంటుంది ఆ బంగారు గిన్నెలో అనమాట. సో దేవతలు కూడా ఏంటి అంత సమ్మోహితులై స్వామిని చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేరు వాళ్ళు. తెల్లవారుజామున ఈ దేవతలు అందరూ వస్తారు కాబట్టి ఆ తెల్లవారుజాము సమయాల్లో తిరుమల ఇంకా తేజస్సు నింపుకుని ఉంటుంది. మనం ఉదయం వేళల్లో దర్శనానికి వెళ్ళినప్పుడు ఎలాగ గ్రహిస్తాం, దర్శనానికి ఆలయం బయటంతా పరిసరాలంతా కూడా ఇంతమంది దేవతలందరూ ఉదయం సమయంలో అక్కడే ఉండటం చేత అది మనకి ఎంతో దివ్య అనుభూతులు కలుగుతాయి అన్నమాట. ఇప్పటికీ కూడా సాధనా మార్గంలో ఉండేవాళ్ళు చాలామంది మీరు గమనించండి, 2 గంటలప్పుడు 3 గంటలప్పుడు ఆలయం బయట ఆ పుష్కరిణి దగ్గర అక్కడ కూర్చుని ధ్యానం చేసుకుంటూ కనిపిస్తారు మనకి. తెల్లవారుజాము 2:30-3 గంటలప్పుడు తిరుమల మాడవీధుల్లో కానీ, అసలు ఆ మాడవీధులు అనేవే ఎంత పవిత్రమైనవో అన్నమాట. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ మాడవీధుల్లో
మనం చెప్పులు వేసుకుని నడవకూడదు. ఎందుకు ఈ 4 మాడ వీధుల్లో నిత్యం స్వామివారు తరతరాలుగా ఉభయ దేవేరులతో ఎన్నో సేవల్లో తిరుగుతుంటారు, విహరిస్తూ ఉంటారు ఎన్నో రూపాల్లో. అండ్ ఎందరో దేవతలు నిత్యం తిరుగుతుంటారు. అండ్ ఇన్ని కోట్ల సంవత్సరాలుగా ఎందరో మహర్షులు సిద్ధులు స్వామిని అక్కడ దర్శించుకున్న వాళ్ళు. సో ఆ భూమి అంతా కూడా అంత పవిత్రమైందనమాట. ఆ 4 మాడ వీధులు నిత్యం స్వామి విహరించే వీధులు కదా ఉభయ దేవేరులతో. సో అంత పవిత్రమైనవి. అసలు ఇంకా విశేషం ఏమిటంటే స్వామి ఎక్కడైతే ఉన్నాడో తిరుమల ఆనంద నిలయంలో, అసలు ఆనంద నిలయం అంటేనే ఏమిటి, ఆనందం మొత్తానికి సృష్టిలో ఉన్న ఆనందం అంతా అక్కడే కేంద్రీకృతమై ఉందన్నమాట. ఈ ఆనంద నిలయం పైన మనకి గోపురం కనిపిస్తోంది కదా, దీనిపైన మనకు అసలు కనపడని గోపురం ఇంకొకటి ఉంటుందిట. ఆ స్వామి వైకుంఠం నుంచి వచ్చినప్పుడు ఒక దివ్య విమానంలో వస్తారు. ఆ విమానాన్ని గోపురం అంటే విమానం అంటారన్నమాట. అది ఎంతో సిద్ధులకి యోగులకి మాత్రమే కనపడుతుంది. అది ఇప్పుడు మనకి మామూలుగా మన భౌతికంగా మన కంటికి కనపడుతున్న ఈ ఆలయ గోపురానికి పైన ఉంటుంది. పైన ఆకాశంలో దివ్య విమానం ఉంటుంది అని దివ్య విమానం గురించి కూడా అన్నమాచార్యులు గారు కీర్తనలో చెప్తారు. ఆ విమానం గురించి అంటే విమానం అంటే గోపురం అన్నమాట. అది ఈ సృష్టి మొత్తానికి శక్తి అంతా ఆ ప్రదేశంలో కేంద్రీకరించడం వల్ల అక్కడి నుంచి నిత్యం ఓంకారం అలా వినిపిస్తూ ఉంటుంది, ఓం అని. మనం ఎప్పుడన్నా తెల్లవారుజామున సమయాల్లో ఆ ప్రదేశాల్లో కనుక కూర్చొని ధ్యానం చేసుకుంటే, ఒక అర్ధగంట ధ్యానం చేసుకుని కొంచెం పై లెవెల్స్లోకి వెళితే వెంటనే మనకి ఆ ఓంకారం కూడా కొండల్లోంచి అలా నెమ్మదిగా వినపడం ప్రారంభమవుతుంటుంది. చాలా తక్కువ ఇదిలో మనం గ్రహించగలుగుతాం కూడా అనమాట. ఇప్పుడు చూడండి, డైలీ మనం ఎక్సర్సైజ్ చేయలేని వాళ్ళు, నడవని వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆడికెంతో తెల్లవారుజామున లేచి ఎంతో ఉత్సాహంగా స్నానం చేసి దర్శనానికి వెళ్ళిపోతారు. ఎంత ప్లెజెంట్గానో మనకి కిందకి కొండ దిగుతుంటే అన్ని ఒళ్ళు నొప్పులు అన్నీ ప్రారంభమవుతాయి, కానీ పైన ఉన్నంతసేపు ఏమీ తెలియదు. అసలు సృష్టికి కారణభూతుడైనటువంటి స్వామివారు ఉండటం ఒకటి, అండ్ ఇన్ని కోట్ల సంవత్సరాలుగా నిత్యం ఎన్నో సేవలు, అండ్ అలాగే ఎన్నో శ్రీ సూక్తం పురుష సూక్తం ఇవన్నీ అర్చా విధానాల్లో ఇన్ని సాగబడుతూ ఉండి ఆ క్షేత్రానికి ఆ ప్రదేశానికి ఎంతో విశిష్టమైనటువంటి పవర్ వస్తుంది. అందుకనే మనుషులందరూ పురాణాల్లో చెప్తారు, అన్ని చోట్ల మానవులందరూ వాళ్ళ జీవితంలో ఒక్కసారైనా తిరుమల యాత్ర చేయండి. బికాస్ ఆ కొండల్లో, ఆ పుణ్యతీర్థాల్లో, క్షేత్రాల్లో ఎందరో దేవతలు నిత్యం. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఆ దేవతలందరూ కూడా ఇప్పటికీ ఉదయం సంచరిస్తారు సరే, దాంతోపాటు పగలు కూడా అనేక రూపాల్లో భక్తుల మధ్యనే సంచరిస్తుంటారట వాళ్ళందరూ కూడా. అలాగే స్వామికి కూడా ఏంటి, మనందరం అంటే ఎంతో సంతోషం అనమాట. అందుకని ఆయన కూడా రకరకాల రూపాల్లో భక్తుల మధ్య సంచరిస్తూ ఉంటాడు నిత్యం కూడా. మనం ఒక్కోసారి మనం వెళుతుంటే మన పక్క నుంచి ఎవరో భక్తులు వెళ్తుంటే ఏదో ఒకసారి చిన్న చిరునవ్వున వెళ్ళిపోతుంటాడు. అది సాక్షాత్ స్వామివారే కావచ్చు. ఇలా ఎంతోమందికి ఎన్నో రకాల అనుభవాలు మనం వింటుంటాం కదా నిత్యం.